उसको जिस प्रकार से आपने रिस्पॉन्ड किया, सकारात्मक सुझाव दिए, थैंक्स टू एवरीबॉडी। ये आपका प्यार बना रहेगा, हमारा नाता और अधिक सक्रियता से जुड़ता रहेगा। थैंक यू दोस्तों। ధన్యవాదాలు నుంచి థ్యాంక్ యూలోకి వచ్చేసారు ప్రధానమంత్రి. సో అంటే మోదీ గారు 2 రోజుల నుంచి సెల్ఫీ వీడియోలు చేస్తూ ఉన్నారు. సో యాక్చువల్లీ ఏంటంటే జెన్జీ అంటున్నారు కదా, సో వాళ్ళనే డైరెక్ట్గా అడ్రస్ చేద్దామని ఆయన ఉద్దేశం ఏమో నాకు తెలిసి. సో ఆయన డైరెక్ట్గానే ప్రజలను అడ్రస్ చేద్దాం. ఆయన ఎప్పుడు కూడా మోదీ మొదటి నుంచి కూడా, ఇప్పుడు కాదు, ఆయన ఏది మాట్లాడాలనుకున్నా నేరుగా ప్రజలకు కమ్యూనికేట్ చేయడం అదే కదా. ఆయన మన్ కీ బాత్ అంటారు, లేకపోతే ఏదైనా సందేశం ఇవ్వాలంటే ఇప్పుడు మీరు చూడండి, కోవిడ్ టైంలో 2 గజ్కి దూర్ కొన్ని పదాలు ఉంటాయి. ఆయన కరెక్ట్ గా జనాలకి ఏదైతే కరెక్ట్ గా కింద వరకు వెళుతుందో, రీచ్ అవుతుందో, క్షేత్రస్థాయిలోకి వెళుతుందో ఆ కమ్యూనికేట్ చేయడంలో ఆయన ది బెస్ట్ ఆరేటర్, దాంట్లో డౌట్ ఏం లేదు. బట్ ఎస్, ఇప్పుడు ఏంటంటే సెల్ఫీ వీడియో ద్వారానే అందరూ ఇన్స్టాగ్రామ్ రీల్స్ అంటున్నారు కదా. అండ్ ఈవెన్ నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆల్రెడీ కొంత మంత్రులకి వీళ్ళందరికీ కూడా చెప్పారట, కేబినెట్ లో కానీ వీటితో కానీ, మీరు ఇన్స్టాగ్రామ్ లో సెల్ఫీ వీడియోస్ చేయడం కానీ ఇవన్నీ చేయండి, మీరు రెగ్యులర్ గా ప్రజలకి ఇన్ఫర్మేషన్ ప్రభుత్వం ఏమనుకుంటుందో అది ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉండండి. లెట్స్ రీచ్ టు ద, నిజంగా చెప్పాలంటే యంగ్స్టర్స్ కి రీచ్ అవ్వాలని చెప్పేసి ఆయన ఆల్రెడీ ఆదేశాలు ఇచ్చారు అని ఒక సమాచారం కూడా ఉంది. సరే, ఇప్పుడు మనం మోదీ గారు మాట్లాడింది ఒకవైపు అయితే, అసలు బేసికల్లీ మీరు ఇందాక ఫస్ట్ ప్రస్తావించిన అంశం ఉంది సార్. వారం రోజులు అయిపోతుంది, ఇప్పుడు మళ్ళీ సోమవారానికి ఇప్పుడే నేను వింటున్నాను, ఇవాళ మళ్ళీ చర్చలు ఉన్నాయి. 12:30 ఏమో కేంద్ర మంత్రులకి సిజేపీ ప్రతినిధులకి మధ్య చర్చ ఉంది. సరే, సోనం వాంగ్చుక్ ఆమరణ నిరాహార దీక్ష విరమించిన తర్వాత ఆయన తిడుతూ ఉన్నారు, అది మనం మాట్లాడదాం తర్వాత. బట్ ఎస్, ప్రస్తుతం ఏం జరుగుతుందో చెప్దాం. ప్రస్తుతం ఏం జరుగుతుందంటే సిజేపీ ప్రతినిధులకి అండ్ కేంద్ర మంత్రులకి మధ్య చర్చలు జరుగుతున్నాయి. గత 2-3 రోజుల నుంచి పలు దఫాలుగా చర్చిస్తూనే ఉన్నారు. అనేక అంశాల మీద చర్చ జరుగుతుంది. అనేక అంశాలనే కంటే కూడా 3-4 విషయాలే. ఆ విషయాల్లో మేజర్ గా ప్రతిష్టంభన ఉంది ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు సంబంధించి. సో మీరు ఇందాక అన్నట్టుగా ఒక 4-5 అంశాలు ఉన్నాయి. 1, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా. 2, నీట్ పై పార్లమెంట్ లో చర్చించాలి. 3, చనిపోయిన విద్యార్థులకు కాంపెన్సేషన్ ఇవ్వాలి. 4, విద్యార్థులపై కేసులు పెట్టకూడదు. ఇప్పటిదాకా ఎవరైతే విద్యార్థుల్ని గుర్తించి కేసులు పెడుతున్నారో విద్యార్థుల మీద కేసులు ఉండకూడదు, ఎఫ్ఐఆర్లు ఏవి నమోదు చేయకూడదు అనేది డిమాండ్. ఈ 4లో 3 అంగీకరించింది ప్రభుత్వం. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విషయంలో మాకు ఇంకొక 24 గంటలు టైం కావాలి అని చెప్పేసి కేంద్ర మంత్రులు చెప్పినట్టుగా వార్తా కథనాలు వస్తున్నాయి. సో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తారా చేయరా ఈ అంశం మీద ఇంకా క్వశ్చన్ మార్క్ ఉంది. ధర్మేంద్ర ప్రధాన్ విషయంలోనే ఎందుకు పట్టుబడుతున్నారు అని అంటే, నాకున్న అవగాహన మేరకు నాకు ఇంకొక అంశం కూడా కనబడుతుంది. అదేంటి అని అంటే, నిజానికి ధర్మేంద్ర ప్రధాన్ ఈ పర్టికులర్ అంతకుముందు పోఖ్రియాల్ గారు ఉండే మినిస్ట్రీ ఆఫ్ హెచ్ఆర్డీకి సంబంధించి, హ్యూమన్ రిసోర్సెస్ సంబంధించి, పోఖ్రియాల్ గారు తర్వాత ఈయన వచ్చారు కేంద్ర మంత్రిగా, కేంద్ర విద్యాశాఖ మంత్రిగా. అండ్ ధర్మేంద్ర ప్రధాన్ ట్రాక్ రికార్డు చూస్తే గత 12 సంవత్సరాల్లో బీజేపీ ఆయా రాష్ట్రాల్లో అప్రతిహత విజయాలు నమోదు చేయడంలో ధర్మేంద్ర ప్రధాన్ కీలక పాత్ర వహించారు. ఈ మధ్య కాలంలో చూస్తే, ఎలక్షన్స్ గురించి చెప్తున్నాను నేను, ఎలక్షన్స్ లో బీహార్ లో బీజేపీ విజయ దుందుభి మోగించడంలో ధర్మేంద్ర ప్రధాన్ కీలక పాత్ర వహించాడు. ఒడిశాలో అయితే ఒంటి చేత్తో నడిపించాడు ఆయన. ఒడిశాలో ఈయన అండ్ సునీల్ బన్సాల్ ఇద్దరే కలిసి ఒడిశాలో అధికారంలోకి తీసుకొచ్చారు. మహారాష్ట్రలో అధికారంలోకి రావడానికి ధర్మేంద్ర ప్రధానే కారణం. హర్యానాలో ధర్మేంద్ర ప్రధానే కారణం. అండ్ ఈవెన్ వెస్ట్ బెంగాల్లో కూడా ఆయన కీలక పాత్ర వహించాడు. సో పొలిటికల్లీ ఆయన నిజంగా ఆయన స్ట్రాటజీస్ కానివ్వండి, ఆయన వ్యవహరించే విధానం కానివ్వండి, పబ్లిక్ లో ఆయన వెళ్లే విధానం కానివ్వండి, ఇవన్నిట్లో ఆయన ఒక రకంగా చెప్పాలంటే బీజేపీకి, అమిత్ షాకి నమ్మకస్తుల్లో ఒకడిగా అండ్ ఎఫిషియంట్ లీడర్ గా ఆయనకు పేరుంది. సో ధర్మేంద్ర ప్రధాన్ మీద ఎందుకు ఇంత టార్గెట్ చేస్తున్నారు అంటే, నాకు తెలిసి ధర్మేంద్ర ప్రధాన్ కాదు టార్గెట్, అసలు టార్గెట్ అమిత్ షా అండ్ మోదీ. సో అమిత్ షా అండ్ మోదీ కంటే ముందు ఫస్ట్ ధర్మేంద్ర ప్రధాన్ అనేది టెస్టింగ్ అనమాట. ఇది ధర్మేంద్ర ప్రధాన్ కనుక రాజీనామా చేస్తే నెక్స్ట్ ఇంకో విషయం వచ్చినప్పుడు అప్పుడు అమిత్ షా అండ్ మోదీ రాజీనామా చేయాలనే దాన్ని బేస్ చేసుకునే ఉద్యమాన్ని బిల్డ్ చేస్తారు. ఇవాళ నేరుగా మోదీ రాజీనామా చేయాలంటే అది వర్కౌట్ కాదు. సో అంటే ఒక ప్రెషర్ టాక్టిక్స్ అన్నట్టు, ఏ ఎక్స్ట్రీమ్ వరకు వెళితే ఈయన రాజీనామా చేస్తాడో చూద్దామనే ఒక ప్రెషర్ టాక్టిక్స్ లో ఉంది. అండ్ ప్రభుత్వం ఎందుకు ఇంతగా పట్టుబట్టుకుని ఉంది? మామూలుగా ఇదివరకైతే మనం చూస్తే ఇదివరకు ఏ మంత్రులైనా కానీ ఇట్లా టక్కుమని తీసేసేవాళ్ళు. ఏదైనా ఇష్యూ వచ్చిందనంటే, నాకు గుర్తుంది బాగా, అసలేం జరిగిందంటే ఒక పుస్తకం ఉంటుందండి, పివిఆర్కే ప్రసాద్ గారు రాసిన పుస్తకం. పివిఆర్కే ప్రసాద్ గారి పుస్తకంలో ఆయన రాస్తారు, అప్పుడు 10th పేపర్ ఏదో, ఇంటర్మీడియట్ పేపర్ ఏదో లీక్ అయినప్పుడు
ఫస్ట్ ఒక 3-4 మీద సస్పెండ్ చేయండి అని చెప్పి చంద్రబాబు గారు అన్నారట. 3-4 అధికారులను ఫస్ట్ సస్పెండ్ చేయాలన్నారట ఢిల్లీలో ఉండి. పీవీఆర్కే గారు అలా ఎలా సస్పెండ్ చేస్తాం, వాళ్ళందరికీ బాధ్యత లేదు, ఎవరో వచ్చారు ఎవరో చూశారు, వాళ్ళు దానికి రెస్పాన్సిబుల్ కాదు, వాళ్ళ చేతిలో ఏమీ లేదు, వాళ్ళ వల్ల కూడా కాలేదు, వాళ్ళ మీద ఎట్ట చర్యలు తీసుకుంటాం, అట్లా తీసుకోవడం కుదరదు కదా అని పీవీఆర్కే గారు వారించారట. వారిస్తే అలా ఎలా అంటారు ప్రసాద్ గారు, మీరు ఇమీడియట్ గా ఎవరినొకరిని సస్పెండ్ చేయకపోతే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది కదా అని చంద్రబాబు గారు అన్నారట. అలా అయితే నన్ను సస్పెండ్ చేయండి సార్ అన్నారట పీవీఆర్కే ప్రసాద్. అది ఆయన బుక్ లో రాస్తున్నారు, నన్ను సస్పెండ్ చేయన్నారట. అంటే అదేంటి, నువ్వు సీనియర్, అప్పటికి ఆయన ప్రైమ్ మినిస్టర్ మన ప్రధానమంత్రికి సెక్రటరీగా పనిచేసి వచ్చినాడు, మీడియా ఇన్ఫర్మేషన్ అడ్వైజర్ గా పనిచేసి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన మీద చర్యలు తీసుకోలేక ఉన్న టైంలో సో అప్పుడు చంద్రబాబు గారు కూడా ఒక్క నిమిషం ఆగారట. ఆ సందర్భం నుంచి పుట్టిందే జంబ్లింగ్ విధానం. అసలు జంబ్లింగ్ రావడానికి కారణం అది. సో అప్పుడు పీవీఆర్కే ప్రసాద్ గారు నాకు కొంచెం టైం ఇవ్వండి, నేను దీనికి పూర్తి స్థాయి సొల్యూషన్ నేను తీసుకొస్తాను, ఈ సస్పెన్షన్లు చేయొద్దు అని పీవీఆర్కే ప్రసాద్ గారు అన్నారు. అప్పుడు ఆ పుస్తకంలో ఉంటుంది, ఆయన రాసిన పుస్తకంలో. సో అంటే ఇప్పుడు నేను ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నానంటే సస్పెన్షన్ల వల్ల రాజీనామాల వల్ల జరగదు, కానీ పొలిటికల్ గా చేతులు దులుపుకోవడానికి వాళ్ళకి మైలేజ్ దొరుకుతుంది. ఎగ్జాక్ట్లీ, పొలిటికల్ గా చేతులు దులుపుకోవాలంటే ఇమీడియట్లీ ప్రజలకు ఒక మెసేజ్ వెళ్ళాలి అనంటే అయితే రాజీనామాలు చేయించడము, సస్పెండ్ చేయించడము, అధికారుల మీద సస్పెండ్ చేయడము, లేదంటే రాజీనామాలు చేయడం చేస్తూ ఉంటారు. ప్రాపర్ సొల్యూషన్ కావాలా వద్దా అనేది అసలు విషయం. అండ్ ఇక్కడ ఏంటంటే మోదీ ప్రభుత్వం మొదటి నుంచి పెట్టుకుంది ఇది. కాంగ్రెస్ యూపీఏ గవర్నమెంట్ టైంలో మంత్రుల రాజీనామాలు చాలా మామూలుగానే జరిగేవి, కానీ ఇప్పుడు ఆ రాజీనామాలు ఇవి చేయకూడదు. మనం ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నారు, ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ ప్రకారం మనం పనిచేస్తున్నాము. ఎక్కడైనా అవకతవకలు నిజంగానే కరప్షన్ అలిగేషన్, ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ మీద ఒక్క కరప్షన్ అలిగేషన్ లేదు. మీరు అబ్జర్వ్ చేయండి, ధర్మేంద్ర ప్రధాన్ మీద అవినీతి చేశాడు, ఈ పర్టికులర్ స్కామ్ లో ఆయన పాత్ర ఉంది అని ఒక్కటి చెప్పట్లే. ఆయన బాధ్యత వహించాలనేది మాత్రం ఆడుతున్నారు, అకౌంటబిలిటీ మాత్రమే వస్తుంది, నాట్ మోర్ దాన్ దట్. బట్ మిగతా టైంలో మనం చూసాం చాలా సార్లు డైరెక్ట్ గా మంత్రులు అవినీతి చేసిన సందర్భాలు ఎన్నో, కోకొల్లలు. మోదీ ప్రభుత్వంలో ఒక్క మంత్రి పైన అవినీతి ఆరోపణ, పర్టికులర్లీ ఈ పర్టికులర్ విషయంలో అవినీతి చేశాడని చెప్పడానికి ఒక్కటన్నా బయటకు వచ్చిందా? రాలేదు. సో మోదీ చాలా క్లియర్గా ఉంటాడు. ఆయన ఏ మంత్రిత్వ శాఖ అయినా, నాకు చాలా మంది మినిస్టర్స్ వీళ్ళు చెప్తూ ఉంటారు కదా, ఎక్కడెక్కడికి ఎవరు వెళుతున్నారు, ఏ ఫైల్ వాళ్ళ దగ్గరికి వచ్చింది, ఆ ఫైళ్లకు నిజంగా వీళ్ళు చెక్ చేసి సంతకాలు పెడుతున్నారా లేదా అని మొత్తం ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ డిసైడ్ చేస్తారు, మానిటర్ చేస్తుంటది. సో అట్లాంటిది ఆయన, అందుకే ఆయన కాన్ఫిడెన్స్ అనమాట, నా మంత్రులు ఇన్ఎఫిషియెంట్ గా ఉంటే నేనే పక్క జరిపేస్తా. బట్ ఇన్ఎఫిషియన్సీ పూర్తిగా ఉందా మనం అర్థం చేసుకోకుంటే ఎట్లా? నిన్న అభిజిత్ దీప్కే మాట్లాడింది కూడా చూడండి. ఆయన ఏంటి, ప్రధానమంత్రి మాట్లాడి యువత రెస్పాండ్ అవ్వాలి, యువత మాట్లాడుతుండాలి అని అన్నాడు కదా. సో ఈయన ఏమన్నాడంటే అభిజిత్ దీప్కే చదువుకున్న ప్రధానమంత్రి ఉంటే బాగుండేది మనకు అన్నాడు. అది ఏ కాంటెక్స్ట్ లో అన్నాడు ఒకసారి చూద్దాం. प्रधानमंत्री जी कैबिनेट मीटिंग बुलाई थी पेपर लीक रोकने के लिए, उस पर क्या क्या उन्होंने बताया, इंस्ट्रक्शन दिए, वो मैं आपके सामने पढ़कर बताता हूँ. सारे मिनिस्टर इंस्टाग्राम पर एक्टिव हो जाइए, इंस्टाग्राम पर रील्स शेयर करिए, खुद को ट्विटर पर लिमिट मत करिए, इंस्टाग्राम पर जितना ज्यादा हो सके उतना ज्यादा रील शेयर करते रहिए. जिनके अकाउंट नहीं है वो सारे मिनिस्टर्स इंस्टाग्राम पर अपना अकाउंट बनवा लीजिए. ये है हमारे देश के प्रधानमंत्री का पेपर लीक के ऊपर प्लान ऑफ एक्शन. इसलिए हम कहते हैं कि प्रधानमंत्री का पढ़ा लिखा होना जरूरी है. इसलिए प्रधानमंत्री का पढ़ा लिखा होना जरूरी है. अगर ऐसे ही किसी को भी प्रधानमंत्री बनवा दोगे ना तो वो यही करेगा, जो चीज वायरल हो रही है, जो चीज ट्रेंड हो रही है, वो वही करने को देखेगा. చదువుకున్న ప్రధానమంత్రి కాబట్టి స్ట్రైట్ ప్రశ్న అన్నాడు కదా, ఇది చాలా మంది ఈ మధ్య మాట్లాడుతున్నారు, చదువుకున్న వాళ్ళు మంత్రులు కావాలి, చదువుకున్న వాళ్ళు చేయాలి అని. నేను ఒక డైరెక్ట్గా అడుగుతున్నాను సార్ ప్రశ్న, అంటే ఏ చదువు బెటర్, స్టాన్ఫర్డ్ లో చదువుకోవాలా, లేకపోతే హార్వర్డ్ లో చదువుకోవాలా, MIT లో చదువుకున్న వాడే పనిచేయాలా, అంటే ఏ స్థాయిలో చదువుకోవాలి? చదువు అంటే అర్థం ఏంటి అంటే ఎక్కడ, నాకు ఒక లెక్క ఉండాలి కదా దానికి. ఇప్పుడు మనం ఆ లెక్కన మాట్లాడాలంటే ఇప్పుడు ప్రధానమంత్రిని ఇంటర్వ్యూ చేయాలి మరిగా జనాలు, ఓ మంచి ప్యానల్ కూర్చుని ఆ ప్యానల్ పెట్టి, అంత ఎక్స్పర్ట్స్ ప్యానల్ పెట్టి IAS ఆఫీసర్లు ఇంటర్వ్యూలు చేస్తారు చూసారా, అట్లా ఒక ప్రధానమంత్రికి నీకు ఏ విషయం మీద అవగాహన ఉందని ఒక ఇంటర్వ్యూ చేసే వ్యవస్థ తీసుకురావాలి, అంతే కదా. ఎట్లా రిక్రూట్ చేస్తారు అంటే రిక్రూట్మెంట్ ఇదేమైనా నాకు అర్థం కావట్లేదు. ప్రధానమంత్రి అనేది ఆ పొజిషన్ అంటే ఏంటి,
ప్రెసిడెంట్ ఉన్నారు, ఒక ప్రెసిడెంట్ కి ఇచ్చే హోదా ఏంటి, ఆయనకు ఉండే అంటే ఇది ఒక ఇమ్మెచ్యూరిటీ. నేను ఇందుకే నాకు బాధ వస్తోంది. ఇలా మాట్లాడుతున్నారు, వీళ్ళ వైఖరి ఏంటో అర్థం కావట్లేదు. హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ఇంకో మాట మాట్లాడండి. ధర్మేంద్ర ప్రసాద్ రాజీనామాతోటే ఈ నిరసన ముగుస్తుంది. జనంతో హాస్పిటల్లో ఉన్నాడు, అక్కడి నుంచి మాట్లాడు, చూద్దాం ఒకసారి. हेलो एवरीवन, जैसे कि आप सबको पता था पिछले कुछ दिनों से मेरी तबीयत ख़राब थी, सो ब्लड रिपोर्ट्स आ गए एंड आई हैव बीन डायग्नोज्ड विद टाइफाइड और ट्रीटमेंट चल रहा है मेरा. रोज़ सुबह और शाम को आईवीज़ लग रहे हैं. बट आई रियली वांट टू थैंक ऑल द कॉकरोचेस जो पूरे देश भर में पीसफुली प्रोटेस्ट कर रहे हैं और इस मूवमेंट को इतना सक्सेसफुल बना दिया है आप लोगों ने. अ बिग थैंक यू टू ऑल एंड कॉन्ग्रेचुलेशंस टू यू ऑल फॉर मेकिंग दिस मूवमेंट सच अ बिग सक्सेस. एंड आई एम वेरी श्योर अगर हम ऐसे ही पीसफुली प्रोटेस्ट करेंगे तो धर्मेंद्र प्रधान का इस्तीफा ज़रूर होगा. थैंक यू वेरी मच. అదొకటి అన్నాడండి. ఇంకొకటి చూద్దాం. సోనం వాంగ్చుక్ నేనేదో రాజీ పడిపోయి నిరసన విరమించుకోదే ఆమరణ నిరాహార దీక్ష నుంచి దీక్ష విరమించుకున్నాను అంటున్నారు. అది నిజం కాదు, నాకు ఎలాంటి తాయిలాలు అందలేదని చెప్తున్నాడు ఆయన. అది కూడా చూద్దాం. दोस्तों, ये वीडियो मैं थोड़ा दुख और थोड़ा हैरानी, थोड़ा गम और गुस्से के साथ बना रहा हूँ. अपने भाइयों और बहनों के छात्रों के लिए 26 दिन भूखा रहने के बाद, जिसमें कि मेरे 11 किलो शरीर ख़त्म हो चुका है, मसल्स चले गए हैं, ऑर्गन और दिमाग पर इरिवर्सिबल डैमेज के कागार पर पहुंचा है, और वो भी लद्दाख की कड़कती ठंड से दिल्ली की तपती धूप में बैठकर ये सब करने के बाद क्या मुझे किसी से कैरेक्टर सर्टिफिकेट लेनी होगी कि मेरा अनशन कितना पवित्र था? मैंने तोड़ा तो किसके हाथों तोड़ा, उसके हाथों क्यों तोड़ा, इसके हाथों क्यों नहीं तोड़ा, क्या डील हुआ, क्या सौदा हुआ, ये सब मुझे जवाब देना होगा. मैं कल से अब तरल लिक्विड फूड ले रहा हूँ, पी रहा हूँ, तो थोड़ी सी शरीर में जान आई है. बदकिस्मती से वो जान मुझे इसमें देनी पड़ रही है, दुख के साथ कह रहा हूँ. मगर सुबह से मुझे बहुत से लोग फ़ोन करके या पोस्ट दिखाकर कह रहे हैं कि आप पर बहुत सवाल उठाए जा रहे हैं. రైట్. ఆయన అనేది ఏంటంటే ఎముకలు కొరికే లడాక్ చలి నుంచి భగభగమండే ఢిల్లీ వీధుల్లో నిరసన కూర్చుని 26 రోజులు నిరసన చేశాను. 26 రోజులు నిరసన చేసింది ఈ మాటలు అనిపించుకోవటానిక నేను ఏమన్నారో చెప్దాం. ఎలా అట్రిబ్యూట్ చేస్తారంటున్నాడు ఆయన, క్వశ్చన్ చేస్తున్నాడు. ఇమ్రాన్ మసూద్ అనే కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, అతను ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏంటంటే సోనం వాంగ్చుక్ బీజేపీతో పర్సనల్ డీల్ చేసుకున్నాడు అని. కాంగ్రెస్ పార్టీ లేదా ఇప్పుడు కాక్రోచ్ పేరిట ఉన్నటువంటి చాలా అకౌంట్లలో వాటిల్లో సోషల్ మీడియాలో 2 రోజుల నుంచి ఆయన దీక్ష విరమించగానే ఆయనను పర్సనల్ డీల్ చేసుకున్నావా, బీజేపీలో ఎప్పుడు జాయిన్ అవుతున్నావు, నిన్నటిదాకా సైంటిస్టు పెద్దగా ఏదో అదేంటి ఐస్ స్థూపాన్ని తయారు చేశాడు, అవి చేశాడు, ఇవి చేశాడు, 3 Idiots, ఫుంగ్సు క్వాంగ్డు ఇవన్నీ మాట్లాడారు కదా. ఇవాళ అందరూ మళ్ళీ రివర్స్ అయిపోయారు, ఆయన తిట్టడం మొదలు పెట్టారు. అంటే ఇక్కడ గొడవ ఏంటంటే సోనం వాంగ్చుక్ ఏమన్నా నిజంగానే ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఇందాక ఫస్ట్ మాట్లాడుతున్నప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా మినహా అన్ని డిమాండ్లని ప్రభుత్వం అంగీకరించింది కదా, లిఖితపూర్వక హామీ ఇచ్చింది కదా. బట్ స్టిల్ ఎందుకు ఇదంతా మాట్లాడుతున్నారు? ఇంకొక పాయింట్ ఉంది ఇక్కడ, ఎందుకు ఇదంతా జరుగుతోంది అని అంటే సార్, సోనం వాంగ్చుక్ భార్య గీతాంజలి యాంగ్మో ఆమె ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఏంటి, రాహుల్ గాంధీ మొన్న ప్రధాని నివాసం ముందుకెళ్లి నిరసన తెలిపారు కదా, దానికి ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ చదువుతున్నాను. ద ప్రొటెస్ట్ అవుట్ సైడ్ ద PM's రెసిడెన్స్ lacked sincerity. The public cannot be fooled anymore. This is an awakened India. Those who are insincere will be thrown out by the youth. అంటే ఎవరు, రాహుల్ గాంధీ ప్రధాని నివాసం ముందు చేసింది ఇన్సిన్సియర్, అసలు నిజాయితీ లేని ఒక వ్యవహారం అని ఆమె వ్యాఖ్యానించింది. గీతాంజలి ఎవరు, సోనం వాంగ్చుక్ వైఫ్. అండ్ ఇంకొక వైపు రాహుల్ గాంధీ విషయంలోనే ఈవెన్ రాహుల్ గాంధీ బీజేపీతో ములాఖత్ అయ్యారు, ఇద్దరు కలిసి ఈ నిరసన పేరిట తీసుకొచ్చారు, సిజేపీ ప్రొటెస్ట్లని హైజాక్ చేసే ప్రయత్నం చేస్తున్నారని ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి గతంలో పనిచేసినటువంటి అతిషి కూడా వ్యాఖ్యానించారు. అండ్ ఆమ్ ఆద్మీ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి పడట్లేదు. కాంగ్రెస్ పార్టీ సిజేపీ ప్రొటెస్ట్లకి ఇప్పటి వరకు వెళ్ళలేదు రాహుల్ గాంధీ. మీరు చూడండి, సిజేపీ పేరు కూడా తీయలేదు రాహుల్ గాంధీ ఇప్పటి వరకు. అభిజిత్ దిప్కేని ఇంతవరకు కలవలేదు. ఓకే, బొద్దింకల ప్రస్తావన ఇంతవరకు చేయలేదు. కానీ ఈ నీట్ వ్యవహారంలో వచ్చినటువంటి విద్యార్థుల అన్రెస్ట్ ని, వీటిని విద్యార్థుల ఉద్యమాన్ని తను తీసుకునే ప్రయత్నం చేశాడంటే డౌట్. రాహుల్ గాంధీ ఇప్పుడు అంతా ఇక్కడ జరుగుతుంది ఏంటంటే అండి, ఇది విద్యార్థుల ఉద్యమం అని అంటున్నారు కానీ పూర్తి రాజకీయ ఉద్యమం.
ఇందులో ఆజాదీ నినాదాలు ఇందాక చెప్తున్నారు, బ్రాహ్మణవాది మనువాది నినాదాలు వచ్చాయి, భావజాల వ్యాప్తి, భావజాలకు సంబంధించిన ఉద్యమం. రెండో వైపు పొలిటికల్ గా ఇది ఆమ్ ఆద్మీ పార్టీ తీసుకోవాలన్నా ఈ క్రెడిట్, ఎందుకంటే బికాస్ ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి వచ్చిన వాడే అభిజిత్ దిప్కే. సో ఆమ్ ఆద్మీ పార్టీ ఈ క్రెడిట్ తీసుకోవాలన్నా కాంగ్రెస్ పార్టీ క్రెడిట్ తీసుకోవాలన్నా అనే చర్చ నడుస్తోంది. ఈ కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ ఉన్న టైంలో ఈవెన్ బీఆర్ఎస్ పార్టీ, డిఎంకేలు, మిగతా అన్ని పార్టీలు ఇప్పుడు దీంట్లో చేరుతూ ఉన్నాయి. అంటే ఇప్పుడు రాజకీయంగా ఈ విద్యార్థుల ఉద్యమాన్ని ఎవరు క్యాప్చర్ చేస్తారు అనే అంశానికి సంబంధించే చర్చ మొదలైంది. సో ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, ఇప్పుడే ముగియదు, రాబోయే రోజుల్లో రేపు ఎల్లుండికి కూడా నాకు తెలిసి ఈ మండేకి సోమవారం నాటికి ఇప్పుడు ఇవాళే వచ్చిన ఇంకొక కథనం ఏంటి అని అంటే, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకపోతే చర్చలు విఫలమైతే మరొకసారి చలో సాంసద్ కి పిలుపునిస్తాము అని చెప్పి సిజేపీ భావిస్తున్నట్టుగా వార్తా కథనాలు వస్తున్నాయి. మళ్ళీ చలో సాంసద్ ఇప్పుడు ఏంటి, రేపు ఎల్లుండి పార్లమెంటే ఉండదు, సోమవారానికి పార్లమెంట్ ఉంటుంది. సో పార్లమెంట్ మళ్ళీ మొదలయ్యే టైంకి మళ్ళీ తీసుకొస్తారు. ఈ 2 రోజులు వీకెండ్ కొంచెం ఫ్రీ చేస్తారు. నాకు తెలిసి సండే సాయంత్రమో లేదా మండే పొద్దున్నో మళ్ళీ ఉద్యమం మొదలవుతుంది, మళ్ళీ చలో సంసద్ అంటారు. ఇక్కడ గొడవంతా ఏంటంటే సురేష్ కొచ్చాట్లి గారు చాలా స్పష్టంగా చెప్పారు, పార్లమెంట్ ని ప్రొరోగ్ చేస్తే రేపటికి ఉద్యమం అయిపోతుంది, ఎగిరిపోతాయి. పార్లమెంట్ ఇవాళ నడుస్తున్నంత సేపే ఈ చర్చ నడుస్తుంది. అండ్ పార్లమెంట్ లో ఈ మాన్సూన్ సెషన్స్ లో రావాల్సిన బిల్లుల్ని తీసుకురాకూడదు అనేది ప్రయత్నం. FCRA కావచ్చు, లేకపోతే ఈవెన్ వందే మాతరం కావచ్చు, డిలిమిటేషన్ కూడా విదేశీ